హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. ఈరోజు మనం ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లో కరెంట్ అఫైర్స్ని చూద్దాం. రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు ఎవరండి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు కపిలా అనే ఒక స్కీమ్ తెచ్చారు. కపిలా, మరి కపిలా అంటే ఏంటండి? కలాం ప్రోగ్రామ్ ఫర్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ లిటరేచర్ అండ్ అవేర్నెస్. ఏంటి? కలాం ప్రోగ్రామ్ ఫర్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ లిటరసీ అండ్ అవేర్నెస్ క్యాంపెయిన్ అండి. సో ఇక్కడ మీరు ఈ యొక్క నేషనల్ ఇన్నోవేషన్ డే రోజు మనము ఈ కపిలా అనే స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సో నేషనల్ ఇన్నోవేషన్ డే గురించి చూడండి. Union Education Minister has launched Kalam program for intellectual property literature and awareness campaign on the occasion of 89th birthday of Dr. APJ Abdul Kalam. సో వారి పుట్టినరోజుని వీరు ఏం చేశారండి? నేషనల్ ఇంటెలెక్చువల్ డేగా మార్చి ఆ రోజు ఈ కపిలా అనే స్కీమ్, ఈ స్కీమ్ దేనికి మీకు తెలియాలి కదా. కపిలా అనే స్కీమ్, ఈ స్కీమ్ వచ్చేసి పిల్లలలో హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో, బేసికల్లీ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో మీకు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ గురించి అవేర్నెస్ కోసం మీకు ఇది స్టార్ట్ చేస్తాం. Under the campaign, students pursuing education in higher education institution will get information about correct system of application, process for patenting their invention. Students in higher education institutions of the country are innovating constantly under the guidance of teachers but are not aware of filing the patents. Through this campaign, students will be able to benefit for the invention by patenting them. ఎందరో మంది విద్యార్థులు కొత్తవి కనిపెడుతున్నారు వాళ్ళ టీచర్స్ గైడెన్స్లో, హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో, ఐఐటీలో కానీ ఐఐఎమ్స్లో కానీ ఎక్కడైనా. కానీ వాటికి పేటెంట్ చేయాలన్న అవగాహన లేకపోవడం వల్ల వారు దాన్ని పేటెంట్ చేయకుండా ఉంటున్నారు. కాబట్టి వారు కూడా పేటెంట్ చేసి దానివల్ల లాభం పొందాలని చెప్పేసి ఈ కపిలా అనే స్కీమ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు తేవడం జరిగింది నేషనల్ ఇన్నోవేషన్ డే మీద. అది కపిలా అంటే కే అంటే ఎవరండి? కలాం గారు. సో నెక్స్ట్, సో మిషన్ రక్షా జ్ఞాన్ శక్తి. నెక్స్ట్ వచ్చేసి మిషన్ రక్షా జ్ఞాన్ శక్తి. ఇదేం లేదండి, మీకు తెలిసిపోవాలి. రక్షా జ్ఞాన్ శక్తి మిషన్, రక్షా జ్ఞాన్ శక్తి తెలిసిపోయింది. ఏంటి? డిఫెన్స్లో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ గురించి అవగాహన పొందేందుకే తీసుకొచ్చిందే మన ఈ మిషన్ రక్షా జ్ఞాన్ శక్తి అండి. చూడండి, మిషన్ రక్షా జ్ఞాన్ శక్తి, ఏ మిషన్ టు నర్చర్ అండ్ ఎంకరేజ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ డిఫెన్స్ ప్రొడక్షన్. భారతదేశంలో జరిగేటువంటి డిఫెన్స్లో ఉన్న ఇన్నోవేషన్స్ని పేటెంట్ చేసేసి ఆ పేటెంట్ని భారతదేశం ఎదుగుదల కోసం చూడడానికి ఈ యొక్క మిషన్ రక్షా జ్ఞాన్ శక్తిని తేవడం జరిగిందండి. టు ప్రొవైడ్ ఐపీ అవేర్నెస్ అండ్ ట్రైనింగ్. దీని ఆబ్జెక్టివ్స్ చూడండి, ఐపీ మీద అవేర్నెస్ తేవాలి, ట్రైనింగ్ ఇప్పివ్వాలి. కౌన్సిలింగ్ అండ్ అడ్వైజరీ ఫర్ ఐపీ ఐడెంటిఫికేషన్, రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్. ఓకే, ఐపీ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఎలా వెళ్ళాలి ప్రాసెస్, ఒకవేళ ఎవరైనా బ్రీచ్ చేస్తే దాని నుంచి మనం ఎలా కాపాడుకోవాలని. ఓకే, ఐపీఆర్ ఫైలింగ్ అండ్ రిలేటెడ్ సర్వీసెస్. ఓకే, నెక్స్ట్ సపోర్ట్ సిస్టమ్ ఫర్ డిపిఎస్యూస్, ఏ ప్యానల్ ఆఫ్ ఐపీ అటార్నీస్. ఓకే, ఐపీ న్యూస్. ఇదంతా కూడా దీంట్లో ఉన్న ఆబ్జెక్టివ్స్ అనమాట. ఇది ఒక్కసారి మీరు పాస్ చేసేసుకొని ఆబ్జెక్టివ్స్ మాత్రం ఒకసారి చూడాలి. ఓకే, నెక్స్ట్ అండి. సో చూడండి, దీని గురించి రక్షా జ్ఞాన్ శక్తి వాజ్ లాంచ్డ్ ఇన్ 2018 with the aim to inculcate IP culture in defense manufacture ecosystem. Under the mission, Intellectual Property Facilitation Cell (IPFC) was established under the aegis of Director General of Quality Assurance. ఇది రాసుకోవాలి, DGQA, Director General of Quality Assurance గారి కింద ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెల్ పెట్టాము. The center, with a short span of a year, has achieved a challenging target of training more than 12,000 personnel on IPR and facilitating filing of more than 1,000 new IPR application. ఈ మిషన్ ద్వారా మనం ఏం చేసామంటే దాదాపు 12,000 మందిని మనము స్కిల్ డెవలప్ చేసాం ఐపీఆర్ పైన, మరియు ఒక 1,000 కొత్త పేటెంట్స్ని కూడా తీసుకురావడం జరిగింది అండర్ మిషన్ రక్షా జ్ఞాన్ శక్తి. ఈ కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి కూడా మీ ఆన్సర్కి ఒక వాల్యూ అడిషన్ అండి, మీ ఆన్సర్కి ఒక వాల్యూ అడిషన్. నెక్స్ట్, ఈ మధ్య కరెంట్ అఫైర్స్లో మీరు ఒక టర్మ్ వినుంటారు, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ పరంగా లేదా బయోటెక్నాలజీ పరంగా కూడా వినుంటారు. కానీ ఇక్కడ మీరు బయోసిమిలార్ అనే ఒక పదం వినాలి. సో వాట్ ఈస్ దిస్ బయోసిమిలార్? బయోసిమిలార్ అంటే మీకు ఇక్కడ తెలుసుకోవాలి, బయో
బయో అంటే జీవించింది, ఒక లివింగ్ సెల్ బతికుంది, ఏదో ఒక లివింగ్ సెల్ ఉంది. సో ఈ లివింగ్ సెల్స్ నుంచి చేసినటువంటి మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని బయోమెడిసిన్స్ అంటాం. బేసికలీ బయోమెడిసిన్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. లివింగ్ సెల్స్ ఉంటాయి, ఒక ప్లాంట్ నుంచి కానీ ఎనిమల్స్ నుంచి కానీ తీసినట్టు లివింగ్ సెల్స్ ఉంటాయి. ఓకే, ఈ లివింగ్ సెల్స్ సిమిలర్గా తయారు చేస్తే, ఆ మెడిసిన్ ఎలా అయితే తయారు చేసామో సిమిలర్గా ఇంకో మెడిసిన్ తయారు చేసి, కానీ దానికి కొద్దిగా తేడా ఇచ్చామన్నమాట. కొద్దిగా ఏదో ఇన్పుట్ లేదంటే ఇంకొంచెం థెరప్యూటిక్ ఎఫిషియన్సీని పెంచి ఆ మెడిసిన్ తయారు చేస్తే దాన్ని బయోసిమిలర్ మెడిసిన్ అంటామండి. బేసికలీ చెప్పాలంటే జెనరిక్ డ్రగ్గే, ఇది జెనరిక్ డ్రగ్గే. జెనరిక్ డ్రగ్ అంటే ఏంటండి, మనకి కంపెనీ వాటి తయారు చేస్తే దాంట్లో కొన్ని తేడాలు చేసేసి నేను ఆ ట్యాబ్లెట్ని రిలీజ్ చేస్తాను. లైక్ విక్స్ యాక్షన్ 500, క్రోసిన్ రెండు ఒకటే పనిచేస్తాయి. పారాసెటమాల్, క్రోసిన్ రెండు ఒకటే పనిచేస్తాయి. మరి పారాసెటమాల్ ఎందుకు, ఇది క్రోసిన్ ఎందుకంటే చిన్న తేడాలు చేస్తారండి. సో అలా జెనరిక్ డ్రగ్, ఇది జెనరిక్ డ్రగ్గే బయోసిమిలర్ అంటే. కానీ ఇందులో లివింగ్ సెల్ ఉంటుందండి. లివింగ్ ఒక బతికున్న ప్రాణి ఉంటుంది, అంటే మన కంటికి కనబడని చిన్న చిన్న లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి విచ్ హెల్ప్ ఇన్ క్యూరింగ్ మేజర్ డిజీజెస్. చూడండి ఇక్కడ, biologics or biological products are medicines that are made from living organisms through highly complex manufacturing process and must be handled and administered under careful monitoring condition. చాలా హార్డ్ ప్రాసెస్ అండి, కానీ వీటిని ఎప్పుడు గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే అవి మన ప్రపంచంలో మన ఎన్వైరన్మెంట్కి వచ్చేసాయనుకో అవి ఎలా రియాక్ట్ అవుతావో మనకి తెలీదు. సో కాబట్టి బయోలాజిక్స్ ఆర్ యూజ్ టు ప్రివెంట్, ఇవి క్యాన్సర్ని ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తాయి. వెరైటీ ఆఫ్ డిజీజెస్ ఇంక్లూడింగ్ క్యాన్సర్, క్రానిక్ కిడ్నీ డిజీజెస్, డయాబెటీస్, సిస్టిక్ ఫైబ్రోసిస్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, ఇన్ని ఎంతో భయంకరమైన డిజీజెస్ అన్నింటినీ క్యూర్ చేయడానికి మనం బయోలాజిక్స్ లేదా బయోసిమిలర్స్ని యూజ్ చేయవచ్చు. రీసెంట్లీ డాక్టర్ రెడ్డీస్ వాళ్ళు, ఓకే, డాక్టర్ రెడ్డీస్ కూడా ఫ్రెండ్స్ ఇండియాలో అతిపెద్ద పేటెంట్ ఫైలింగ్లో ఒకరు అండి. మేజర్గా చెప్పాలంటే ఫార్మాస్యూటికల్స్లో దాదాపు ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. అప్పుడప్పుడు చేంజ్ కావచ్చు, కానీ దాదాపు ఫార్మాస్యూటికల్ పేటెంట్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉండేది మన డాక్టర్ రెడ్డీసే. అయితే డాక్టర్ రెడ్డీస్ వాళ్ళు ఏం చేశారంటే హ్యావ్ లాంచ్డ్ వెర్సావో అనే ఒక ట్యాబ్లెట్ని లాంచ్ చేశారు. అది బయోసిమిలర్ ట్యాబ్లెట్ అండి, ఆఫ్ రోకీస్ అవాస్టిన్. ఈ అవాస్టిన్ అనే ట్యాబ్లెట్ మామూలుగా ఇది క్యాన్సర్ని ట్రీట్ చేయడానికి వాడే ట్యాబ్లెట్ని వీళ్ళు బయోసిమిలర్ చేశారండి. ఓకే, దాని పేరేమని పెట్టారు, వెర్సావో. దాని యొక్క టెక్నికల్ నేమ్ అంటే వివాక్సియాంబ్. ప్రొనౌన్సియేషన్లో తప్పు ఉంటే సారీ, ఒకసారి అయితే మీరు దీన్ని చూడాలి, పాజ్ చేసుకొని చూడాలి. సో నెక్స్ట్ అండి, biosimilars are highly similar to the reference product in terms of safety, purity and potency, but may have minor difference in clinically inactive components. కొంత తేడా ఉంటుంది, దాదాపు అంతా సేమే. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ సిమిలర్ బయోలాజిక్స్. భారతదేశంలో దాదాపు చాలా వరకు ఈ సిమిలర్ బయోలాజిక్స్ని మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. ఇండియా డెవలప్డ్ న్యూ గైడ్ లైన్స్. అసలు మరి ఇది కూడా ఉండాలండి, మీకు ప్రిలిమ్స్లో వస్తుంది. మరి బయోలాజిక్స్ లేదా బయోసిమిలర్ మెడిసిన్స్కి ఇండియాలో గైడ్ లైన్స్ ఉందా లేదా అని అడుగుతాడు కదా. సో అడిగినప్పుడు మీకు తెలియాలి కదా గైడ్ లైన్స్ ఉందో లేదో. ఎగ్జామ్ హాల్కి పోయినాక అయితే తెలీదు. సో ఇక్కడ తెలుసుకోవాలి. ఇండియా డెవలప్డ్ న్యూ గైడ్ లైన్స్ ఇన్ 2012 ఫర్ ద ప్రీ అండ్ పోస్ట్ మార్కెటింగ్ అప్రూవల్ ఆఫ్ బయోలాజిక్స్. అది తయారు చేయడానికి అప్రూవల్ కావాలి, అది మార్కెట్లోకి పోవడానికి అప్రూవల్ కావాలి. గైడ్ లైన్స్ ఎప్పుడు ఇచ్చామంటే 2012లో మనం గైడ్ లైన్స్ ఇచ్చాం, గుర్తుపెట్టుకోవాలి. సో ద గైడ్ లైన్స్ ఆల్సో address the regulation of manufacturing process as well as quality, safety, efficiency of similar biologics. ఓకే, నెక్స్ట్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి బయోసేఫ్టీ. మామూలుగా ఫ్రెండ్స్ మీరు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ చదివేటప్పుడు రెండు ఇంపార్టెంట్ థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ట్రెడిషనల్ నాలెడ్జ్కి సంబంధించింది. ట్రెడిషనల్ నాలెడ్జ్ బేసికలీ ట్రెడిషనల్ నాలెడ్జ్ ఏదైతుందో కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ కిందకి వస్తుందండి. నేచురల్ అయితే దీన్ని భారతదేశంలో అయితే బయోడైవర్సిటీ యాక్ట్, బయోడైవర్సిటీ యాక్ట్ 2000 లేదా కన్వెన్షన్ ఆఫ్ బయోడైవర్సిటీ కింద ఏవండి. ఇప్పుడు ఇంకోటి ఉందండి, ప్రివెన్షన్ ఆఫ్ ఫార్మర్స్ రైట్ ఉంది చూడండి, ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్ ఏదైతే ఉందో అది ఏ మినిస్ట్రీ కిందకి వస్తుందండి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలండి, ఇది నేను ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను. మినిస్ట్రీ ఆఫ్ ఫార్మర్స్ కిందకి వస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ లేదా అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్.
ఇది గుర్తుపెట్టుకోవాలండి మీరు. ఓకే, ఏంటి? ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కిందకి వస్తుంది. ఇంకోటి ట్రెడిషనల్ నాలెడ్జ్ ఎప్పుడు వచ్చినా గుర్తుపెట్టుకోవాలి మీరు, కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ లేదా బయోడైవర్సిటీ యాక్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మీరు ఎన్వైరన్మెంట్లో చదువుతారండి ఈ టాపిక్, అయినా కూడా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ చదివేటప్పుడు ఇది గుర్తుండాలి. అందుకేనండి మీ పేపర్ ఏదైతే ఉందో ఈ పేపర్లో ఎన్వైరన్మెంట్ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ కలిపి ఉంటాయి. అందుకే మీరు కాంబినేషన్లో చదవాలి, ఎప్పుడు కూడా కాంబినేషన్లో ఎప్పుడు చదవాలి. వాట్ ఈస్ బయోపైరసీ? ఇప్పుడు వచ్చేద్దాం. వాట్ ఈస్ బయోపైరసీ? బయోపైరసీ అంటే తెలిసిపోతుందండి, నా బయాలజీకి చెందిన వాటిని నేను పైరసీ చేస్తున్నా, పైరసీ సీడీలు ఎట్లా తయారు చేస్తున్నానో నేను నీ దగ్గర ఉన్న ఆ టెక్నికల్ నాలెడ్జ్ ఏదైతే ట్రెడిషనల్గా నీ దగ్గరకు వచ్చిందో ఆ నాలెడ్జ్ని దొంగతనం చేసి నేనే కనిపెట్టినాడు పెద్ద బయట చూపిస్తాను అనమాట, కాపీ కొడుతున్నాను అనమాట. So biopiracy is the practice of commercial exploitation of biochemicals or genetic materials which occur naturally. Typically, indigenous people have traditional cognition primarily consisting of biological features and genetic diversity of natural environment from one generation to another. సింపుల్గా చెప్తానండి, ఇప్పుడు అడవుల్లో ఎవరైతే మన ట్రైబ్స్ ఉంటారో వారికి తాతల కాలం నుంచి ఏ మొక్క వాడితే ఏ డిజీజ్కి సంబంధించిందో, ఏ మూలికలు వాడితే ఏ డిసీజ్ తగ్గుతుందో ఇవన్నీ కూడా నాలెడ్జ్ ఉంటుంది, అదే తరాల పాటు అది పాస్ అవుతూ ఉంటుంది. సో ఆ విధంగా పాస్ అయిన నాలెడ్జ్ని వీరు ఎవరైతే డబ్బున్న వ్యక్తులు లేదంటే ఫారినర్స్ ఏం చేస్తారంటే ఇది మీకు ఎక్కడ తెలుసా అని మేమే కనిపెట్టామని చూపించుకుంటారనమాట. సో దాన్ని బయోపైరసీ అంటారనమాట. సో దాన్నే బయోపైరసీ, దాన్ని వాళ్ళు తీసుకొని నేనే కనిపెట్టానని వాళ్ళు కమర్షియల్గా ఎక్స్ప్లాయిట్ చేద్దామని ట్రై చేస్తారు. ఓకే, సో few of the traditional knowledge relevant to the global survival has elements listed below. Farming and agriculture, ఈ మెథడ్ మేమే కనిపెట్టామయ్యా అని చెప్పడం. మెడిసినల్ ప్లాంట్స్, ఈ ప్లాంట్ నేనే చెప్పా, ఈ ప్లాంట్ మీకు తెలీదు, ఈ ప్లాంట్ వల్ల ఈ రోగం తగ్గుతుందని, సో అలా చెప్పుకుంటారు. వెరైటీ ఆఫ్ ఫుడ్ క్రాప్స్, ద ఎసెన్షియల్ కాంపోనెంట్ ఫర్ ద సర్వైవల్ ఆఫ్ రూరల్ ఇండిజినస్ పీపుల్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ హ్యాబిటాట్, స్పీసీస్ అండ్ బయోడైవర్సిటీ. ఓకే, సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ బయోపైరసీ, కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. పేటెంటింగ్ ఆఫ్ నీమ్. ఓకే, పేటెంటింగ్ ఆఫ్ వేప చెట్టుని వీళ్ళు పేటెంట్ చేద్దామని ట్రై చేశారండి యుఎస్ వాళ్ళు, వేప నూనె ఎస్పెషల్లీ. బాస్మతి రైస్ మాదని చెప్పుకున్నారు యుఎస్ వాళ్ళు కొన్ని రోజులు, కాదు కదా. సో సింథసిస్ అటెంప్ట్ ఆఫ్ బయోపైరసీ ఆఫ్ ఇండియా రైస్ డైవర్సిటీ. మోన్సాటోస్ బయోపైరసీ ఆఫ్ ఇండియా వీట్. చూడండి మన వీటిని, మన రైస్ని, మన దగ్గర ఉన్న రైస్ డైవర్సిటీ దాదాపు అండి భారతదేశంలో 2000కి పైగా 2000 కంటే ఎక్కువగా రైస్ వెరైటీస్ ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి మీరు, ఎన్నో వెరైటీస్ ఉన్నాయి. సో నెక్స్ట్ అండి, రీసెంట్లీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పరంగా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ చూస్తే ఒక పాయింట్ రాయాల్సి వస్తే ఎగ్జామ్లో మీరు ఏం రాస్తారు? ఇండియా వచ్చేసి ఇండియా యుఎస్తో, ఓకే, ఇండియా యుఎస్ ఐపీఆర్ సమ్మిట్ ఇది జరిగిందని 2019-2020 ప్రాంతంలో. నెక్స్ట్ ఇండియా జపాన్ కూడా జరిగింది. కానీ రీసెంట్లీ 2021-20 ప్రాంతంలో చూసుకుంటే ఫస్ట్ ఇండియా EU ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ఎందుకంటే అండి యుఎస్ కానీ జపాన్ కానివ్వండి, EU కానివ్వండి, పేటెంట్స్లో భారతదేశం కంటే ఎత్తుగా ఉన్నాయి. సో వారితో డైలాగ్ చేసుకొని వారితో మాట్లాడడం వలన మనకే లాభం కదండి. సో ఎలా చేస్తున్నారు, ఏ విధంగా మీరు చేస్తే మాకు లాభం పొందుతుందన్న విషయం మీద వారితో డైలాగ్. ఫస్ట్ ఇండియా EU IPR డైలాగ్ హెల్ప్ టు స్ట్రెంథెన్ రిలేషన్ అండ్ ఫెసిలిటేట్ ఎన్హాన్స్ కోఆపరేషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ IPR. కోఆపరేషన్ పెంచండి. మీరు ఎలా చేస్తున్నారు, మీరు ఇంత ఫాస్ట్గా ఎలా చేస్తున్నారు, మీ టెక్నాలజీ ఏంటి, మీ ప్రాసెస్ ఏంటి, అన్ని వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని భారతదేశంలో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఇటువంటి డైలాగ్స్ చేసాం. యుఎస్ వారితో జరిగింది, జపాన్ వారితో జరిగింది, ప్రస్తుతం మనం యూరోపియన్ యూనియన్ వారితో కూడా చేసుకున్నాం. EU అంటే ఏంటండి, యూరోపియన్ యూనియన్. సో నెక్స్ట్ చూసుకుంటే మనం గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ రాసుకోవాలండి. దీని గురించి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021 అండి, రీసెంట్లీ రిలీజ్ అయింది సెప్టెంబర్లో, రాసుకోవాలి. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఎవరిస్తారండి? వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇస్తారు. ఎవరిస్తున్నారండి? వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్ వారు ఇస్తున్నారనమాట. సో ఇక్కడ చూడండి, ఇండియా హ్యాస్ క్లైంబ్డ్ 2 spots, హ్యాస్ బీన్ ర్యాంక్డ్ 46th బై ద వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇన్ ద గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. ప్రపంచం మొత్తంలో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో అంటే ఇన్నోవేటివ్గా ఆలోచించే వ్యక్తుల్లో మన భారతదేశం ఎన్నో ప్లేస్లో ఉందండి? 46వ ప్లేస్లో. ఇంతకుముందు పోయిన సంవత్సరం 48 ఉండేయండి. సో 2 పాయింట్లు ఎగబాకింది అనమాట. ఓకే,
చూడండి, India has been on the rising trajectory over the past several years in Global Innovation Index at the rank 81 in 2015 to 46 in 2021. ఎందుకంటే మనం స్టార్టప్ ఇండియా అని ఒక పాలసీ తెచ్చామండి. స్టార్టప్ ఇండియా, ఓకే, స్టాండప్ ఇండియా, ఓకే, మేక్ ఇన్ ఇండియా. సో ఇలాంటి పాలసీస్ అని స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఇలాంటి పాలసీస్ చేయడం వల్ల మన ఇన్నోవేషన్ అనేది పెరిగింది, స్టార్టప్స్ పెరిగాయి. అందుకే ఒకటి గుర్తుపెట్టుకోవాలి సింపుల్గా, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఎవరిస్తారు? వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్. భారతదేశంలో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ భారతదేశం పొజిషన్ గత 5 ఏళ్ళుగా పెరుగుతుందా తగ్గుతుందా అంటే పెరుగుతుంది అని రాయాలి. 2015 నుంచి కన్సిస్టెంట్గా మన పొజిషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. పెరుగుతుందంటే నెంబర్ పెరుగుతుందని రాకండి, ర్యాంక్ అనేది ఇంప్రూవ్ అవుతుందని వస్తే కరెక్టా అంటే కరెక్ట్. ఈరోజు ఎంత ర్యాంక్ ఉంది అంటే 46. సో పోయిన సంవత్సరం 48, అంటే ఇంప్రూవ్ అయిందా లేదా అంటే ఇంప్రూవ్ అయింది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. 5 సంవత్సరాలు ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా, ఇంప్రూవ్ అయిందా డిగ్రీడ్ అయిందా, ఇది గుర్తుపెట్టుకుంటే మీకు ఇలా మల్టిపుల్ ఆప్షన్స్లో రాసే అవకాశం, లేదా డైరెక్ట్ హూ గివ్స్ ద గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్, ఓకే, ఎవరిస్తారు అంటే వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్ రాసుకోవాలండి. ఇది సింపుల్. సో దీంట్లో ఈ 2021 రిపోర్ట్లో వచ్చిన అవుట్పుట్స్ ఏంటో చూద్దాం. ఇన్నోవేషన్ హ్యాస్ బీన్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ అవర్ బ్యాటిల్ అగెన్స్ట్ ద అన్ప్రెసిడెంటల్ క్రైసిస్ created by the pandemic and will be pivot in the driving country's reliance and self-reliance enshrined by the Prime Minister Atmanirbhar Bharat. కేవలం ఇన్నోవేషన్ వల్లనే మనం ఈ పాండమిక్ నుంచి బయటపడగలుగుతాం, తద్వారానే మన ఎకనామీ డెవలప్ అవుతుంది తప్ప ఇంక దేని వల్ల కుదరదని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ గారు ఆత్మనిర్భర్ భారత్ లాంచ్ చేసేటప్పుడు కూడా చెప్పడం జరిగిందండి. సో వరల్డ్స్ మోస్ట్ ఇన్నోవేటివ్ కంట్రీస్, ప్రపంచంలోనే ఎంతో ఇన్నోవేటివ్ కంట్రీస్లో మొట్టమొదటి స్థానం గుర్తుపెట్టుకోవాలండి. మొట్టమొదటి స్థానం ఎవరికి వెళ్ళిపోయిందండి? స్విట్జర్లాండ్కి వెళ్ళిపోయింది. స్విట్జర్లాండ్. సో నెక్స్ట్ స్టేజ్ స్వీడన్, థర్డ్ ఈజ్ యూఎస్ఏ, నెక్స్ట్ యూకే. ఈ ఫస్ట్ 4 కంట్రీస్ గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది. దేని ప్రకారం అండి? 2021 ర్యాంకింగ్ ప్రకారం మోస్ట్ ఇన్నోవేటివ్ నేషన్ ఏది? స్విట్జర్లాండ్, స్వీడన్. ఈ 2 గుర్తుపెట్టుకోండి. యూఎస్ఏ, యూకే కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో పబ్లిష్డ్ యాన్యువల్లీ సిన్స్, ఇది గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ GII ఏదైతే ఉందో ఎప్పటి నుంచి వస్తుందో అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. 2007 నుంచి కన్సిస్టెన్సీగా ఇస్తున్నామండి. ఓకే, ఇది ఎన్ని ఎకనామీస్ని మెజర్ చేస్తుందంటే 132 దేశాలు లేదా ఎకనామీస్ని మెజర్ చేస్తుంది. ఇండెక్స్ ఇస్ బిల్ట్ ఆన్ రిచ్ డేటాబేస్ and collection of 81 indicators from international public and private sources going beyond traditional measures of innovation and define innovation has broadened. ఇన్నోవేషన్ యొక్క డెఫినేషన్ ఎలాబరేట్ చేశారండి. ఇదే ఇన్నోవేషన్ అని వాళ్ళకి లేదు. ఏదైనా ఇన్నోవేటివ్ కొత్త డెఫినేషన్ వస్తే వాళ్ళు స్వీకరిస్తారు. దాదాపు 81 ఇండికేటర్స్ అండి, 81 ఇండికేటర్స్. దీనికి ర్యాంక్ ఇవ్వడానికి, దీనికి మెజర్ చేయడానికి, దీన్ని మెజర్ చేయడానికి ఎన్ని ఇండికేటర్స్ అండి? 81 ఇండికేటర్స్. 132 దేశాల నుంచి ప్రతి ఒక్క ఇన్పుట్ తీసుకుంటారు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. మామూలుగా ఇండికేటర్స్ అడుగుతారండి ఎగ్జామ్లో. సో ఇండికేటర్స్ దీనికి 81 ఉన్నాయి కాబట్టి అంత అవసరం లేదు. కానీ ఇక్కడ ఈ యొక్క చార్ట్ మాత్రం మీరు గమనించాలి. ఎందుకు అంటే ఇది వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ వాళ్ళు ఇచ్చిందే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. మామూలుగా ఇన్నోవేటివ్ ఇన్పుట్ సబ్ ఇండెక్స్, ఇన్నోవేటివ్ అవుట్పుట్ సబ్ ఇండెక్స్. అంటే ఇన్పుట్ అవుట్పుట్ ఎలా ఉంటారు సబ్ ఇండెక్స్లో, ఏ ఇన్పుట్స్ తీసుకుంటారంటే చూడండి. ఇన్స్టిట్యూషన్స్ ఎలా ఉన్నాయి, పొలిటికల్ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది, రెగ్యులేటరీ ఎలా ఉంది, బిజినెస్ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది దేశంలో, దీని ప్రకారం ర్యాంక్ వస్తాయి. నెక్స్ట్, రీసెర్చ్ అండ్ హ్యూమన్ క్యాపిటల్ ఏ విధంగా ఉంది, ఎడ్యుకేషన్ బాగుందా ఈ దేశంలో, టెరిషరీ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, రీసెర్చ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, చైల్డ్హుడ్, టెరిషరీ అంటే చైల్డ్హుడ్. సో నెక్స్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఇక్కడ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ ఉందా, లేదంటే ల్యాబ్స్ ఉన్నాయా, జనరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి వీళ్ళు సరైన మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్లకి అట్రాక్ట్ చేసుకోవడానికి సరైన పాలసీ ఉందా, అది. మార్కెట్ సొఫిస్టికేషన్ అంటే వీళ్ళు మనకి లోన్స్ ఇవ్వగలుగుతారా, అదే క్రెడిట్, ఇన్వెస్ట్మెంట్ ఉందా వీళ్ళ దేశంలో, ట్రేడ్ ఉందా, ట్రేడ్ కూడా మళ్ళీ డైవర్స్గా ఉందా లేకుంటే సింగిల్ ట్రేడా, ఆ విధంగా. బిజినెస్ సొఫిస్టికేషన్, అసలు ఇక్కడ స్కిల్డ్ లేబర్ ఉన్నారా అంటే నాలెడ్జ్ వర్కర్స్. ఇన్నోవేషన్ లింకేజెస్, నాలెడ్జ్ అబ్జర్ప్షన్, మళ్ళీ కొత్త నాలెడ్జ్ వస్తే రీస్కిల్ చేసుకుంటున్నారా వాళ్ళని వాళ్ళు, అంతే కదండి. ఇప్పుడు ఈరోజు ఒక ప్రోగ్రామ్ వచ్చింది, ఒకప్పుడు C++, ఈరోజు ఏంటి
జావా వచ్చింది, జావా కూడా కాలం అయిపోయింది. జావా తర్వాత ఒరాకిల్ వచ్చింది, అది అయిపోయింది. ఇప్పుడు పైథాన్ అనేది నడుస్తుంది. సో ఈ విధంగా ఎవరైతే వర్కర్ ఉంటాడో వాళ్ళు వాడిని రీస్కిల్ చేసుకుంటున్నారు లేదా అన్న వాటిని వీళ్ళు ఇన్పుట్గా తీసుకుంటూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోవాలి. ఎగ్జామ్లో వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇచ్చే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ నుంచి క్వశ్చన్ వస్తే ఇవన్నీ రాయగలగాలి. మరియు అవుట్పుట్ కూడా మెజర్ చేస్తారు కదండి. ఇప్పుడు ఇవన్నీ ఇన్పుట్ తీసుకున్నప్పుడు మరి ఆ కంట్రీ ఇవన్నీ ఇన్పుట్స్ ఇస్తే అవుట్పుట్ ఎలా వస్తుందని చూస్తే నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ అవుట్పుట్స్ ఎంతవరకు నాలెడ్జ్ క్రియేట్ అయింది అంటే ఎన్ని పేటెంట్స్ వచ్చాయి, ఈ పేటెంట్స్ వల్ల ఎంతవరకు ఎకనామీ క్రియేట్ అయింది, నాలెడ్జ్ ఇంపాక్ట్, నాలెడ్జ్ డిఫ్యూజన్, ఈ యొక్క నాలెడ్జ్ ఎంతమందికి స్ప్రెడ్ చేసాం అన్న దాని మీద. నెక్స్ట్ క్రియేటివిటీ అవుట్పుట్స్ ఏంటి, ఇంటాంజిబుల్ అసెట్స్, క్రియేటివ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ఆన్లైన్ క్రియేటివిటీ. సో ఇవి రెండు మీరు గుర్తుపెట్టుకోవాలి. సో దయచేసి ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ స్లైడ్ పాస్ చేసుకోవాలి, మొత్తం ఒకసారి నోట్ చేసుకోండి, అన్నీ కూడా ఇంపార్టెంట్. ఓకే, డన్. సో నెక్స్ట్ ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లాగానే ఇంకో ఇండెక్స్ ఉందండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్. ఇది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ గురించి చదివేవారు ప్రతి ఒక్కరు నోట్ చేసుకోవాలి. ఏంటి, ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్, ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ IIPI ఎవరిస్తారండి, యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఇస్తారు. గ్లోబల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ సెంటర్, యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటే యునైటెడ్ స్టేట్స్లో ఉన్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు గ్లోబల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ సెంటర్ వారు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ ఇస్తారనమాట. ఓకే, సో ఇది యాన్యువల్ రిపోర్ట్ అండి, ప్రతి సంవత్సరానికి కూడా వస్తుంది. దీని ఏమేంటంటే ఎయిమ్ ఆఫ్ ది ఇండెక్స్ ఇస్ టు ఎవాల్యుయేట్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇన్ 53 గ్లోబల్ ఎకనామిక్స్. దీస్ ఎకనామిక్స్ రిప్రజెంట్ 90% ఆఫ్ ద జీడిపి. ప్రపంచంలో 90% ఆఫ్ ద జీడిపి కవర్ చేసే దేశాల నుంచి అందులో 53 దేశాల్లో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ రెజీమ్ ఎలా ఉందో మెజర్ చేయడానికి మన యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఇచ్చే ఇండెక్సే ఏంటండి, ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్. రాసుకోవాలి. పారామీటర్స్ ఏంటి, దీనికి ఇన్పుట్స్ ఏంటి, ఇట్ ర్యాంక్స్ ద కంట్రీస్ బేస్డ్ ఆన్ ఫస్ట్ 50 యూనిక్ ఇండికేటర్స్. చూసారా అండి, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో 81 ఇండికేటర్స్ అయితే ఇక్కడ 50 ఇండికేటర్స్. దీస్ ఇండికేటర్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 9 కేటగిరీస్, 9 కేటగిరీలు. ఆ కేటగిరీస్ ఏంటంటే పేటెంట్స్, కాపీ రైట్స్, ట్రేడ్ మార్క్స్, డిజైన్ రైట్స్, ట్రేడ్ సీక్రెట్స్, కమర్షియలైజేషన్ ఆఫ్ IP అసెట్స్, ఎన్ఫోర్స్మెంట్ ఏ విధంగా ఉంది అంటే ఎవరైనా ఇన్ఫ్రింజ్ చేస్తే వారిని అరెస్ట్ చేస్తున్నారా, వారికి ఎటువంటి పనిష్మెంట్ ఇస్తున్నారని, సిస్టమేటిక్ ఎఫిషియన్సీ, మెంబర్ అండ్ రాటిఫికేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రెటీస్. ఎన్ని ఇంటర్నేషనల్ ట్రెటీస్ని రాటిఫై చేసినాం ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తాను, రాటిఫికేషన్కి యాక్సీడింగ్కి మీకు తేడా తెలవాలి. రాటిఫికేషన్కి యాక్సీడింగ్కి తేడా అంటే నేను వచ్చాను, మీరు ఒకటి చెప్పారు, సరే నేను ఒప్పుకుంటానయా అని సంతకం పెట్టాను అక్కడ, కానీ నేను ఇక్కడ నా లా పాస్ చేసేంతవరకు, ఇక్కడ భారతదేశంలో నేను ఒక లా పాస్ చేసేంతవరకు దానికి సరైన పుష్ని ఇచ్చినట్టయితే కాదు కదా. నేను చెప్పొచ్చాను అంతే, కానీ నీకు సంతకం పూర్తిగా ఇక్కడ రాటిఫై చేయలేదు కదా నేను దేశంలో. రాటిఫికేషన్ అంతే, దానికి అనుకూలంగా మీరు ఒక లా పాస్ చేస్తే దాన్ని రాటిఫికేషన్ అంటాము, ఉత్త సంతకం పెట్టొస్తే అసీడింగ్ అంటాము. ఓకే, ఈ డిఫరెన్స్ మీరు తెలుసుకోవాలి. ఎన్ని దేశాలు రాటిఫై చేసే ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్, బర్న్ కన్వెన్షన్ కానివ్వండి, మాడ్రిడ్ కన్వెన్షన్ కానివ్వండి, ఇవన్నీ సైన్ చేసావా లేవా. ఓకే, సో కీ ఫైండింగ్స్ రిలేటెడ్ టు ఇండియా, ఏదైతే ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ ఏదైతే ఉందో దాంట్లో ఇండియా గురించి ఏం చెప్తున్నారంటే, ఇండియా ఒక ర్యాంక్ ఎంత అండి ఇందులో 2021లో 40, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో 46, దీంట్లో ఎంత 40. Among the 53 global economies in 2020, India ranked 40 as well. పెద్ద ర్యాంక్ ఏం ఇంప్రూవ్ కాలేదు, ఎక్కడ ఉన్నామో అక్కడే ఉన్నాం. Among BRICS నేషన్, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మరియు సౌత్ ఆఫ్రికా దేశాల యందు ఇండియా రిజిస్టర్ ద సెకండ్ హైయెస్ట్ గ్రోత్ అండ్ ఓవరాల్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ 13%. భారతదేశం మొత్తంలో సెకండ్ హైయెస్ట్ గ్రోత్ తెచ్చుకుంది 13% వరకు. ఓకే, సో అదర్ కీ ఫైండింగ్స్ గ్లోబల్లీ, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ కోవిడ్ సిచ్యువేషన్లో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేవి ఎలా ఉన్నాయో ఈ ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ ఏం చెప్తుందో చూద్దాం. డిస్పైట్ ద ఛాలెంజెస్ ఆఫ్ కోవిడ్, the global IP environment continued to strengthen. In 2021 report, 32 out of 53 economies has positive improvements in their course.
Further, USA, UK, Germany, France and Japan 5 టాప్ కంట్రీస్ ఇన్ ఐపీ ఇండెక్స్. ఏం చెప్తున్నారు? కోవిడ్ వచ్చినప్పటికీ ఈ 53 దేశాల్లో దాదాపు 32 దేశాలు వారి ఐపీ రెజిమెంట్ని పాజిటివ్గా ఫార్వర్డ్గానే తీసుకెళ్ళాయి, కానీ ఎక్కడ ఆపలేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ అండి, ఈ ఐ ప్రిజమ్ 2019 ఇది మామూలుగా అండి 2018లో ఫస్ట్ టైం స్టార్ట్ చేసాం. ఏంటండి ఇది? ఐ ప్రిజమ్ ఇనిషియేటివ్. ఈ ఐ ప్రిజమ్ ఇనిషియేటివ్ అంటే ఏంటండి? బేసికల్లీ సెల్ ఫర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ప్రమోషన్ అండ్ మేనేజ్మెంట్, సిపామ్, ఏదైతే నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ పాలసీ 2016 కింద తెచ్చాము. ఈ ఆర్గనైజేషన్ సిపామ్ అనే ఆర్గనైజేషన్ మరియు అసోసియేషన్ ఆఫ్ ఛాంబర్స్, ఓకే, అసోసియేట్ ఛాంబర్ ఆఫ్ బిజినెస్ వాళ్ళతోని మరియు ఎరిక్సన్ ఇండియా వాళ్ళతో కలిసి ఈ యొక్క ఇనిషియేటివ్ తెచ్చామండి. మరి ఈ ఇనిషియేటివ్ ఏంటి అంటే చిన్న పిల్లల్లో చైల్డ్హుడ్లోనే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ గురించి అవగాహన పెంచేందుకు తీసుకొచ్చిందే ఈ మన ఐ ప్రిజమ్ అనే ఇనిషియేటివ్, ఇమాజిన్, ఇన్వెంట్ అండ్ ఇన్స్పైర్ అనే ఇనిషియేటివ్ అండి. దీంట్లో ఏంటంటే కాంపిటీషన్స్ పెడతామండి. ఐపీ మీద ఒక సినిమా తీయండి, ఐపీ మీద ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలి 1 minute లోపు, ఐపీ మీద బొమ్మలు వేయండి, ఇంకా కార్టూన్స్ దించండి, ఇలా ఇన్నోవేటివ్గా. అంటే ఐపీ మీద అవగాహన తేవడానికి ఒక ఇన్నోవేటివ్ వే ఈ ఐ ప్రిజమ్ అండి. మొట్టమొదటిసారిగా 2018లో జరిగింది. ఓకే, దీంట్లో చూడండి, ఐపీ ఇన్ డైలీ లైఫ్, రోజువారీలో ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఏ విధంగా యూజ్ అవుతుంది. ఓకే, దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ఫోస్టర్ ఏ కల్చర్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీ ఎమాంగ్ యంగ్ జనరేషన్, యంగ్ క్రియేటర్స్. ఓకే, చిన్నపిల్లల్లో ఈ అవేర్నెస్ పెంచాలని ఆబ్జెక్టివ్. దీనిలో క్యాష్ ప్రైజ్ కూడా ఇచ్చారండి. ఎంత? 2 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ఇచ్చారు. ఎవరైతే ఇన్నోవేటివ్గా ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ గురించి తెలియజేయగలరో వారికి ఇచ్చారనమాట. ఒక్కసారి పాస్ చేసి దీన్ని చదవాలి. నేను చెప్పిన వర్డ్స్ కంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఏముందని అక్కడ, అవి మాత్రం మీరు చూసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసామండి. సో వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే ఏ రోజు జరుపుకుంటాం? ప్రపంచ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే ఏ రోజు జరుపుకుంటామంటే ఏప్రిల్ 26న జరుపుకుంటామండి. ఈ ఇయర్ థీమ్ ఏంటి అంటే టేకింగ్ యువర్ ఐడియాస్ టు మార్కెట్. దీన్ని వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్ వాళ్ళే చేస్తారు. ఓకే, నెక్స్ట్ అండి, ఇంకొక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి మీకు. 1974 వరకు ఈ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్ అనేది ఇండిపెండెంట్గా ఉండేదండి. ఈ 1974లో యుఎన్లో భాగం అయిపోయిందండి. ఇట్ బికేమ్ వన్ ఆఫ్ ద ఏజెన్సీస్ ఆఫ్ యుఎన్. యునైటెడ్ నేషన్స్లో భాగం ఏ సంవత్సరం అయిందండి? వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్ 1974లో. సో ఈ మధ్యకాలంలో మనం జియోగ్రఫికల్ ఇండికేషన్స్ ట్యాగ్ చూసాం. చాలా వరకు మీకు తేలి రుమాలి, తెలంగాణ నుంచి రుమాలి. ఓకే, ఆ తర్వాత మీకు ఆంధ్రప్రదేశ్ నుంచి కొండపల్లి బొమ్మలు. ఓకే, మన తెలంగాణ నుంచి మళ్ళీ నిర్మల్ బొమ్మలు. మరి కడక్ నాథ్ చికెన్, ఇది తెలియని వాళ్ళు ఉండరు. కడక్ నాథ్ చికెన్, నల్లగా ఉండే చికెన్ అండి. ఇది దాదాపు మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఉంటుంది. ఇది మొత్తం దాని మాంసం కూడా నల్ల రంగులో ఉంటుంది. ఇవన్నిటి గురించి మీరు జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్లో మీరు చూసుంటారు. మామూలుగా జియోగ్రఫికల్ ఇండికేషన్స్ ట్యాగ్ పీరియడ్ ఎంత అండి? 10 సంవత్సరాలు ఇస్తాం, 10 years, అంతే కదా. మరియు కాశ్మీర్ సాఫ్రాన్కి ఇచ్చాం. బ్లాక్ రైస్, చెకావో అనే బ్లాక్ రైస్. ఓకే, కాశ్మీర్ సాఫ్రాన్. నాగ్పూర్ ఆరెంజ్. ఓకే, ఇంకా దేనికి ఇచ్చామండి? చాలా వాటికి ఇచ్చాం. సో ఈ మధ్య కాలంలో న్యూస్లో ఉన్న ఈ జియోగ్రఫికల్ ఇండికేషన్స్ ట్యాగ్స్ని మీరు ఖచ్చితంగా సర్చ్ చేసి నోట్ చేసుకోవాలి. నేను కేవలం ఇక్కడ మీకు ఇప్పుడున్న అప్డేట్ని ఇస్తున్నాను. ఈ మధ్య కాలంలోనే నార్త్ ఈస్ట్ ఇండియా, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన మొట్టమొదటి డ్రింక్, ఏ డ్రింక్ అంటే ఆల్కహాలిక్ డ్రింక్కి జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఇచ్చాము. ఆ ఆల్కహాలిక్ డ్రింక్ పేరు జుడీమా. ఆల్కహాలిక్ డ్రింక్ పేరు ఏంటండి? జుడీమా. ఇలా ఉంటుంది వైన్. దీన్ని దేంతో తయారు చేస్తారండి? రైస్తో, బియ్యంతో నానబెట్టి దాన్ని బ్రీవ్ చేసి వాళ్ళు ట్రెడిషనల్గా తయారు చేసే దాని పేరే జుడీమా అండి. ఇది ఫారెన్లో చాలా ఫేమస్. దానికి ఇప్పుడు మనం జియో ట్యాగ్ ఇచ్చాం. ఏ హోమ్ మేడ్ రైస్ వైన్, ఇంట్లో తయారు చేసినటువంటి రైస్ వైన్. ఇది ఏ రాష్ట్రానికి చెందిందండి? అస్సాం రాష్ట్రానికి చెందింది. ఇది మరి ఏ ట్రైబ్స్ వాళ్ళు చేస్తారంటే దిమాసా ట్రైబ్ వాళ్ళు. దిమాసా
అనే ఒక స్కెడ్యూల్డ్ ట్రైబ్ వాళ్ళు దీన్ని చేస్తారు. హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ట్రెడిషనల్ బ్రూ ఆఫ్ ఆల్ నార్త్ ఈస్ట్ ఇండియా టు గెట్ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. ఇలాంటి ఆల్కహాలిక్ నేచర్ ఉన్న ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్పండి మీరు జిఐ ట్యాగ్ ఆలోచించండి. సో మీకు కనుక గుర్తుకొస్తే ఫెనీ, ఏంటండి ఫెనీ డ్రింక్. ఫెనీ అంటే ఏంటండి, మీరు ఎప్పుడైనా గోవాకి వెళ్తే అక్కడ ఈ ఫెనీ అనేది చాలా చాలా ఫేమస్ అండి. ఈ ఫెనీని ట్రెడిషనల్ నాలెడ్జ్గా వాళ్ళు చెప్పుకుంటారు. దేంతో తయారు చేస్తారు తెలుసా? ఏవైతే క్యాష్యూ నట్స్ ఉంటాయి చూడండి, జీడి మామిడులు, జీడి తీసేసిన తర్వాత మిగిలిన మామిడిని దాన్ని తొక్కి వాటి నుంచి వచ్చిన జ్యూస్ని వాళ్ళు ఫర్మెంటైజ్ చేసి దాన్ని ఆల్కహాల్ చేసేదే ఈ ఫెనీ డ్రింక్. గోవాలు దీనికోసం స్పెషల్ లాస్ చేశారండి. దీన్ని ఎవరు కాపీ కొట్టకూడదు, దీని క్వాలిటీ మెయింటైన్ చేయాలని. సో ఈ ఫెనీ డ్రింక్ ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ బ్రూ లైక్ దిస్ అనమాట. అది కూడా ఆల్కహాలిక్ నేచరే, కానీ ఎక్కువగా ఉండదండి దాంట్లో. సో నెక్స్ట్, సో ఇక్కడ మీరు ఒక్కసారి ఈ స్లైడ్లో ఇచ్చిన ప్రతి వర్డ్ని మీరు చదవాలి. దీస్ ఆర్ ఆల్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ఇది వాల్యూ అడిషన్ అండి. ఇంతకు మించి మీరు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ గురించి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. హోలిస్టికలీ నేను మొత్తం కవర్ చేశాను. దయచేసి ఇంతకు మించి మీరు ఎక్స్పెరిమెంట్లు చేయకండి. కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేసుకోండి. ఇంతకు మించి వెళ్తే యూ విల్ బీ ద లూజర్, బికాస్ అంత కంటెంట్ మనకొద్దు. సో ఒక్కసారి ఇక్కడ చూసుకోండి, డిఫరెంట్ ట్రెటీస్ ఆఫ్ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. బుడాపెస్ట్ ట్రెటీ, ఇది మ్యాడ్రిడ్ ట్రెటీ అండి. ఇక్కడ మీకు కనిపించకపోవచ్చు. మ్యాడ్రిడ్ స్పెయిన్ యొక్క క్యాపిటల్ పేరు పైన ఉంటుంది, మ్యాడ్రిడ్ ట్రెటీ. ఇది మరాకిస్ ట్రెటీ, కాపీరైట్ ట్రెటీ. ఒకసారి ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఒకవేళ ఎంసీక్యూస్లో వస్తే ఎలిమినేట్ చేయడానికి లేదా యాడ్ చేసుకోవడానికి పనికొస్తాయి. దయచేసి ఒకసారి స్లైడ్ మొత్తం చూడాలి మీరు. సో ఫ్రెండ్స్, వీల్ ఎండ్ ద క్లాస్ హియర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దిస్ ఇస్ నిఖిల్ ఫ్రమ్ తెలుగు వన్ అకాడమీ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ పిక్చర్ చూస్తే మీకు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ మొత్తం గుర్తుకు రావాలి. కాపీరైట్ ఉన్నాయి, ఇండస్ట్రియల్ డిజైన్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్. థ్యాంక్ యూ.